అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ పండక్కి నిజంగా నా సామి రంగ రైట్ టైంలో రైట్ మూవీ వచ్చింది అనిపించింది. నాగార్జున గారిని ఒక డిఫరెంట్ రోల్లో కిష్టయ్య అంటే ఆ పేరులోనే ఒక పవర్ అన్నట్టు అనిపించింది. చాలా ఇట్ వాజ్ ఏ ఫెస్టివ్ మూవీ. 3 రోజుల్లో మాత్రం జరిగే మూవీ. మనకి భోగి, సంక్రాంతి, కర్మ 3 రోజుల్లో జరిగే స్టోరీ రైట్ టైంలో రైట్ మూవీ అనిపించింది. అండ్ దట్టు మన ఎంఎం కీరవాణి గారు, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు సోల్ అంటే ఇందులో క్యాటరేషన్ చనిపోతుంది అనమాట. అంజీ క్యాటరేషన్ చనిపోయినప్పుడు ఉండే బ్యాక్ డ్రాప్ లైక్ చాలా ఎమోషనల్గా ఉండే ఆ బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ ఉండే. సంక్రాంతి కాంపిటీషన్ తట్టుకుంటుందా బ్రో? ఖచ్చితంగా అండి, ఎందుకంటే దిస్ ద ఫెస్టివ్ మూడ్. అంటే ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళడానికి ఒక ఎమోషనల్గా ఉండేది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్గా ఉండేది. ఖచ్చితంగా నా సామి రంగం రైట్ టైంలో రైట్ మూవీ. నా సామి రంగ ఈ పండక్కి ఖచ్చితంగా నా సామి రంగ అవుతుంది. మూవీ ముగ్గురు హీరోల్ని ఎలా బ్యాలెన్స్ చేశారు బ్రో? అంటే ఇప్పుడు మనకి రాజ్ తరుణ్ కావచ్చు, మనకి అంజీ క్యాటరైజేషన్లో అల్లరి నరేష్ కావచ్చు, అండ్ నాగార్జున గారు కావచ్చు. సో ఇట్ వాస్ లైక్ ఇన్ డిఫరెంట్, అంటే బ్రదర్ అన్నదమ్ములుగా మనకి అంజీ నాగార్జున క్యాటరైజేషన్ పవర్ఫుల్. అండ్ మనకి అంటే రాజ్ తరుణ్ ఒక అమ్మాయిని ప్రేమించి చేసే ఒక డిఫరెంట్ ఒక యంగ్స్టర్గా చేసిన క్యాటరైజేషన్. సో ముగ్గురిది కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయిందండి. దట్టు ముగ్గురు కాంబినేషన్స్ ఉండే లవ్ స్టోరీస్ కావచ్చు. హర్షిక వీళ్ళిద్దరు మధ్య అంటే ఇద్దరు మ్యారేజ్ చేసుకోకుండా లాస్ట్ వరకు ఉండి ఒక పర్పస్ మీద ఉండే పర్పస్కి క్యాటరేషన్కి చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయిపోయింది. 3 సినిమాల్లో ఏది బాగుంది బ్రో? సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. ఎన్ని సినిమాలు వచ్చినా తట్టుకునే శక్తి ఆ సంక్రాంతికి ఉంటుంది. ఈవెన్ మన ఈగలు వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఆ సంక్రాంతికి ఉంటుందండి ఖచ్చితంగా. సో మనం సంక్రాంతిని ఇంకేం చేస్తాం, ఇంట్లో కొత్త బట్టలు వేసుకుంటాం, ఇక్కడికి సినిమాలు చూస్తాం, అంతకుమించి ఇంకేం ఉండదు కదా. సో వీ ఎంజాయ్డ్ ఆల్ ద మూవీస్. నాగార్జున గారిది అయితే ఇలా చూడటం నాకు చాలా అంటే కొన్ని ఉంది. విజయ్ బిన్ని గారి ఇందులో కొన్ని క్యాటరేషన్స్ ఉంది. చైన్స్ ఉంటుంది ఇందులో. ఒకటి ఇంటర్వల్ బ్యాంక్లో వచ్చి ఒక చైన్ సీన్, దానికి గూస్ బంప్స్ అండి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక సైకిల్ ఇస్తున్నప్పుడు చేతిలో సైకిల్ చైన్ పట్టుకొని ఒక్కసారిగా శివ సినిమాకి రివైండ్ అయిపోయింది. నాకైతే ఆ సీన్ చాలా బాగా నచ్చింది. విజయ్ కొన్ని అంటే రీమేక్ మరియం పొంచి 2019లో వచ్చిన మలయాళం మూవీకి ఏదైతే రీమేక్ ఉందో దానికి డిస్టర్బ్ కాకుండా దాన్ని ఉన్నట్టుగా పర్ఫెక్ట్గా నేరేట్ చేస్తారు విజయ్ బిన్ని. సో హీ హాస్ సక్సెస్ఫుల్ అండి. విజయ్ బిన్ని బీయింగ్ ఎ డెబ్యూటెంట్ హీ హాస్ డన్ ద బెస్ట్ జాబ్ అనిపించింది. ఎక్స్ట్రాడినరీ అండి. అంటే మనకి ఊరికి పెద్దగా ఉంటారు కదా, పెద్దగా క్యాటరైజేషన్ నాజర్ గారి ఉండేది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ కిస్టే లాస్ట్ వరకు అలాగే ఒక విశ్వాసంగా శ్వాసనంతకు విశ్వాసంగా ఉంటూ మళ్ళీ తన్ని లాస్ట్లో ఉండే క్లైమాక్స్కి చేయటం ప్రభల కోసం. అవునవును, అదే దానికి ఆ ప్రభల దాటే విషయంలోనే అంజీ లైఫ్ లాస్ అవటం. సో ఇట్ వాస్ ఏ విలేజ్ స్టోరీ కంప్లీట్గా. మన అందరి సంక్రాంతి స్టోరీ, అందరి స్టోరీ. ఇది బాగుంది. అల్లరి నరేష్ గారు బాగా సాంగ్ అంటే మనకి అల్లరి నరేష్ అంటేనే ఒక ఎమోషనల్గా టచ్ అయిపోతుంది. ఆ క్యాటరేషన్ ఆయన తప్పించి ఇంకెవరు చేయలేరేమో. అలా జీవించేశారు ఆ క్యాటరేషన్. అంటే ఆయన చనిపోయినప్పుడు కూడా మనకి ఎమోషనల్గా మనకి కట్ అవుతుంది కదా. సో అదంతా కూడా చాలా సంక్రాంతి రేసులో వచ్చిన ఈ 4 సినిమాలో టాప్ 1 ఉంటుంది. అదే కదా చెప్తున్నాను. సంక్రాంతి అంటే సినిమాలు వి ఎంజాయ్డ్ ఆల్ ద మూవీస్ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి ఆల్.